హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా డార్లింగ్ విత్ ఫ్యాషన్. ఇవాల్టి టాపిక్ వచ్చేసి మనం ప్రెగ్నెన్సీలో మిషన్ కుట్టచ్చా లేదా అనేసి అనమాట. తమిళ అయితే చూసే ఉంటారు కదా, వీడియో అయితే స్కిప్ చేయకండి, చూడండి ఓకేనా. డ్రెస్ కుట్టుకుంటూ మనము మాట్లాడుకుందాం. ఇది వచ్చేసి పంజాబ్ డ్రెస్ అనమాట. ఆల్రెడీ అయితే లైనింగ్ అనేది జాయింట్ అయితే చేసి పెట్టాను అనమాట ఓకేనా. థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా వేయాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే చేసి పెడతాను, చూడండి ఓకేనా. ఏ విధంగా వేయాలనేసి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మన టాపిక్లోకి అయితే వెళ్ళేద్దాం. మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు మనం కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి మనకి ఎంత ముందు నుంచి ఒక ఒక 20 డేస్ లేదా ఒక 15 డేస్ ముందు మనకి ఫీవర్ వస్తూ ఉంటుంది. చేత కాదనమాట, చాలా వీక్గా అయిపోతూ ఉంటాం కదా. తెలిసే ఉంటుంది మీకు. ఇంతవరకు అయితే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయిపో కన్సీవ్ అయిన వాళ్ళకి కూడా చాలా పెయిన్స్ ఉంటుంటాయి కదా. కొత్తగా స్టార్టింగ్ ఫస్ట్ టైం అయినా ఇంకా కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఫస్ట్ టైం లేదు, సెకండ్ టైం, థర్డ్ టైం, ఏ టైం అయినా కూడా మీరు మిషన్ అనేది 3 మంత్స్లో అయితే మనం ఏ పని కూడా చేయలేమన్నమాట. ఎందుకంటే చాలా ఫీవర్గా ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఏంటంటే, మన వాళ్ళు ఉంటారు కొందరు, అంటే ఇంట్లో వాళ్ళు కూడా నచ్చిన వాళ్ళు కూడా కొందరు అంటారు, చేస్తే చేయండి ఫోన్లే అని కొందరు కూడా చెప్పారనమాట. ఇలాంటివి కుట్టకూడదు, చేయకూడదు అనేసి. కాకపోతే కొందరికి బాడీలో హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క బాడీ ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. ఉన్నా లేకున్నా మీ మిషన్ అనేది తక్కువ కుట్టండి. చాలా 3 మంత్స్ అయితే అసలు మీరు కుట్టలేరు కూడా. కుట్టాలనుకుంటే కూడా చాలా అంటే చాలా ఫీవర్గా ఉంటుంది. నాకు అది చాలా ఫీవర్గా వచ్చేది. బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉండేదన్నమాట. నేను 4 to 5 మంత్స్ వరకు అసలు మిషనే ముట్టలేదన్నమాట. చాలా అంటే చాలా ఫీవర్ ఉంటుంది. అసలు ఏం తిన్నా కూడా వాంతికొచ్చే విధంగా ఉంటుంది. చాలా వీక్గా అయిపోతాం కదా, కుట్టలేము కూడా మనం అసలు. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది. అర్థం చేసుకొని వాళ్ళు ఉంటే మన పరిస్థితి అలా ఉంటుంది అనమాట. అందుకే మీరు ఫస్టే ఏ పని చేయాలని కూడా మీరు అదే హెల్త్ బాగున్నప్పుడు చేయండి. బాగాలేనప్పుడు కూడా చేస్తే ఇంకా మీకే దెబ్బ పడుతుంది అనమాట. ఎందుకంటే మనం బాగలేనప్పుడు వాళ్ళు చేస్తే కూడా మనం ఒక్కొక్కసారి చేయకపోతే చేయలేదనేసి చెప్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే ఉంటారు. అందుకే మనకి కొంచెం హెల్త్ బాగాలేనప్పుడే ఫస్ట్ టైమే మనం చేయకుండానే ఉండాలన్నమాట పని ఏదైనా కానీ. ఇంకొకటి వచ్చేసి మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బరువు అనేది ఎత్తకూడదు అనమాట. ఎక్కువ వచ్చేసి ఓకేనా. బరువు ఎక్కువ ఎత్తకూడదు ఓకేనా. 3 మంత్స్లో కాదు, డెలివరీ అయ్యేంత వరకు కూడా మనం బరువు అనేది ఎత్తకూడదు ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనం నీళ్ళు పడతాం కదా, బిందెలు మోస్తాం కదా, ఆ బిందెలు కూడా మోయకూడదు అనమాట ఓకేనా. ఆ బిందెలు మోస్తే కూడా ప్రెగ్నెన్సీ పోయే ఛాన్సెస్ కూడా చాలా అయితే ఎక్కువ ఉంటాయి ఓకేనా. కొందరికి గర్భసంచి అనేది లూజ్ కూడా ఉంటుంది ఓకేనా. లూజ్ ఉన్న వాళ్ళకైతే మరీ వాళ్ళకైతే రెస్ట్ చెప్తారనమాట డాక్టర్స్. దానికి మళ్ళీ కుట్లు అనేది ఏమో వేస్తారనేది విన్నాను అనమాట. నేను కూడా కుట్లు అయితే వేశారనమాట. డెలివరీ అయితే వాళ్ళకి డెలివరీ తొందరగా అయిపోతుంది. ఆ కుట్లు తీసేసేపనే వాళ్ళకి బేబీ అనేది బయటికి వచ్చేస్తుంది అనమాట. అలా ఉంటుంది కొందరికైతే. అలాంటి వాళ్ళకైతే మరీ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకైతే అసలు మంచం చేయకుండా వాళ్ళకి చాలా బెడ్ రెస్ట్ అనేసి చెప్తూ ఉంటారు. అంటే వాళ్ళకి కూర్చొని పని చేయకూడదు అంటారు. ఇంకొకటి వచ్చేసి వంగి పని చేయకూడదు అనేసి అంటుంటారు అనమాట. మనం వాటర్ కూడా చాలా ఎక్కువ తాగాలి. 5 లీటర్స్ వరకు తాగాలి. అంటే 5 లీటర్స్ అంటే మనం ఎన్ని గ్లాసెస్ తాగాలంటే 18 గ్లాసెస్ అయితే తాగండి. లేదంటే 20 గ్లాస్ తాగితే ఇంకా మంచిది. 5 లీటర్స్ అంటే 4 లీటర్స్ 17 గ్లాసెస్ అనమాట. మనకి 4 లీటర్స్ అయితే 70 అంటే 14 గ్లాసెస్ అయితే 4 లీటర్ అయితే అవుతుంది అనమాట మనకి. మనం ఇంకా ఒక 3.5 తాగితే ఎంత అవుతుందంటే మనకి 5 లీటర్ అయితే అవుతుంది అనమాట. అంటే 17.5 అంటే 17.5 గ్లాసులు తాగితే మనము 5 లీటర్ నీళ్ళు తాగినట్టు అనమాట. మనం 5 లీటర్ నీళ్ళు తాగితే మన బాడీ కూడా హైడ్రేట్గా ఉంటుంది అనమాట. డిహైడ్రేట్ అయితే కాదనమాట ఓకేనా. వేడి అనేది తగ్గిస్తుంది మనకి. మనం ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బాడీ అనేది ఫీవర్తో ఉంటుంది అనమాట. అంటే హీట్గా ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా మనకి ఫీవర్ వచ్చిన దానిలాగానే మనకి అలా ఉంటుంది అనమాట. హెల్త్ అనేది అలా ఉంటుంది. ఏ పని చేసినా కూడా మనకి చేయబుద్ధి అయితే కాదనమాట. అలా నీరసంగా అయితే ఉంటాము మనము. మనం డాక్టర్స్కి వెళ్ళి అడిగినా కూడా, మనం ఫీవర్ టాబ్లెట్స్ అడిగినా కూడా ఎక్కువ వేయకూడదు అనేసి అంటారనమాట. వాళ్ళే అంటారు. ఎందుకంటే మీ బాడీలో హీట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, బాడీ హీట్ అంటే ఫీవర్ వచ్చినట్టుగా మీకు కనిపిస్తూ ఉంటుంది. 5 డేస్కి మాత్రమే వాళ్ళు టాబ్లెట్స్ ఇస్తారనమాట. టాబ్లెట్స్ వచ్చేసి
ఎక్కువైతే ఇయ్యరనమాట డాక్టర్స్ కూడా. అంటే బయటివి కూడా ప్రిఫరెన్స్ అయితే ఇయ్యరు. మీకు ఏమన్నా అది మరీ ఎక్కువ ఫీవర్ వస్తేనే మనం మేడం అదే మనకి చూస్తారు కదా డైలీ చెకప్ చేసే వాళ్ళు మేడం, ఆ మేడం దగ్గరనే మనము టాబ్లెట్ అయితే తీసేసుకోవాలన్నమాట. బయట టాబ్లెట్స్ అయితే అస్సలు వాడకూడదు. వాడితే మన ఒకటి పోయి ఒకటి అవుతుంది అనమాట. అందుకే మన చెకప్ చేసే డాక్టర్ దగ్గరనే మనము ఆ టాబ్లెట్స్ తీసుకోవాలన్నమాట. వాళ్ళు రాసినా కూడా 5 days మాత్రమే రాస్తారు, ఎక్కువైతే రాయరనమాట. ఎక్కువ ఫీవర్ ఉన్నా కూడా తగ్గుతుంది. కాకపోతే బాడీ అనేది హీట్ ఉంటుంది. ఆ హీట్ తగ్గడానికి మనం 5 liters వాటర్ తాగితే సరిపోతుంది. ఉమ్మ నీరు కూడా తగ్గదు, కరెక్ట్ గా ఉంటది అనమాట. ఇంకోటి వచ్చేసి మనకి నార్మల్ డెలివరీ కూడా అవుతుంది అనమాట. మనం నీళ్ళు అనేది వాటర్ అనేది ఫుల్ గా తాగితే. ఎక్కువ జంక్ ఫుడ్స్ అనేవి తినకూడదు, ఓకేనా. మనం హెల్తీ ఫుడ్ అదే ఇంట్లోనే అన్నం, పప్పు, ఉడకబెట్టిన గుడ్డు, ఇంకా పెరుగు మధ్యాహ్నం పూట ఇలా తీసుకుంటూ ఉండాలన్నమాట. జొన్న రొట్టె, ఇంకోటి వచ్చేసి అవి గుగ్గిళ్ళు అంటారు కదా, అలసందలు, పెసలు, ఇంకోటి వచ్చేసి అనుములు, అవి తింటే ఇంకా బలం అనమాట మనకి. మనం ఇంకా బీట్రూట్ జ్యూసెస్, క్యారెట్ కొంచెం కొన్ని అవి బీట్రూట్, క్యారెట్ తురుముకొని మనం చపాతీలో కలిపేసుకొని అలా కూడా తినొచ్చు అనమాట. బ్లడ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మనకి. ఫస్ట్ మన హెల్త్ చూసుకోవాలి, తర్వాతనే ఆ మిషన్ ఏమైనా తర్వాత కుట్టవచ్చు అనమాట. ఇంకోటి మనకు ఇంకా ఫస్ట్ బేబీ లేదా సెకండ్ బేబీస్ ఇద్దరు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ కోసం మనం మంచి హెల్తీ ఫుడ్ కూడా తీసేసుకోవాలి. వాళ్ళ కోసమే కదా మనం అంతా చేసేది. మనం బాగుంటేనే కదా మన పిల్లలు బాగుండేది. వాళ్ళ కోసం కదా అంతా చేసేది. కాకపోతే మనం రెస్ట్ తీసుకునే టైంలో రెస్ట్ తీసుకోవాలి. మనం రెస్ట్ తీసుకున్నప్పుడు మన హెల్త్ బాగుంటే మనం అందరినీ బాగా చూసుకోగలుగుతాం అనమాట, ఓకేనా. అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే, మీరు ఇంట్లో చేసినా కూడా మీరు ఎక్కువ మనకి ఎక్కువ వచ్చే విధంగా అయితే ఉండకండి. తక్కువ కొంచెం ఉన్నప్పుడే, కొంచెం నడుము వస్తున్నప్పుడే మనము కాస్త రెస్ట్ తీసేసుకోవాలి. మళ్ళీ రెస్ట్ తీసేసుకొని మళ్ళీ పని చేయడం అయితే స్టార్ట్ చేసేసుకోవాలి. మిషన్ అయితే అసలు మనకి వేడి అనమాట మిషన్. అందుకే మనం నీళ్ళు అనేది ఎక్కువ తాగాలి. మీరు మిషన్ కుడితే కూడా ఎప్పుడు కుట్టాలంటే 5 monthsలో పడతాయి కదా, 5 to 6 monthsలో అయితే మనము కుట్టడం అయితే స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు కూడా మనము కుడితే కూడా ఎక్కువ కుట్టకూడదు అనమాట. ఎక్కువ కూడా కుట్టకూడదు, ఎక్కువసేపు కూర్చోకూడదు. కుడితే డైలీ ఒక బ్లౌజ్ కానీ లేదంటే ఒక డ్రెస్ కానీ కుట్టచ్చు. ఇంకోటి వచ్చేసి మనం మిషన్కి ఇది మోటార్ లేకుండా కుట్టకండి. మిషన్ మోటార్ ఉంటేనే కుట్టండి. ఒకవేళ మిషన్ మోటార్ లేకపోతే కూడా డైలీ మొత్తం ఒక డ్రెస్, డైలీ మొత్తం ఒక బ్లౌజ్, అంటే పొద్దున్న లైనింగ్ పొద్దున్నప్పుడు లైనింగ్ మనం జాయిన్ చేసుకుంటే మధ్యాహ్నం అట్లా రోజు మొత్తం కుట్టేసేయండి. ఇట్లా చేసేసుకోండి, ఓకేనా. ఎక్కువ పానం మీదకి అయితే మనము తెచ్చుకోకూడదు అనమాట, ఓకేనా. మన హెల్త్ని మనమే చూసుకోవాలి, ఓకేనా. నేనైతే చెప్పేది ఏంటంటే, మిషన్ అయితే ఎక్కువైతే కుట్టకండి. బరువులు అయితే అసలు మోయకండి, బిందెలు అనేటివి మోయకండి, ఓకేనా. దాంతో కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట. మిషన్ కూడా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే కొందరు గర్భసంచి లూజ్ ఉంటుంది అనేసి చెప్పాను కదా, అలాంటి వాళ్ళకైతే చాలా ఉంటుంది. అందుకే ఎవరైనా కూడా గర్భసంచి లూజ్ ఉన్నా లేకున్నా ఎలా ఉన్నా కూడా మనం రెస్ట్ వచ్చినప్పుడు రెస్ట్ అయితే కంపల్సరీ తీసేసుకోవాలి. మనం డాక్టర్ ఏ విధంగా చెప్తారో డాక్టర్ చెప్పిన విధంగా అయితే మనము అన్ని పాటిస్తూ ఉండాలి. ఇంకోటి వచ్చేసి ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, నువ్వు ఆ పని చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేస్తే నీకు నార్మల్ డెలివరీ అయితే అది ఇది అని అంటారు కదా. అలాంటివన్నీ నమ్మకండి, ఓకేనా. దేవుడు మనకి నార్మల్ డెలివరీ అయ్యేది ఉంటే అవుతుంది, లేదంటే లేదు, ఓకేనా. మన చేతులు అయితే ఏం లేదు. కాకపోతే మనం తినే ఆహారం అనేది జంక్ ఫుడ్ కాకుండా, బయట ఫుడ్ కాకుండా ఇంట్లో ఫుడ్ని తీసుకుంటూ ఉండండి. అలాగే 5 liters వాటర్ అనేది తాగండి. ఫస్ట్ టైంలో మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు స్ట్రెచ్ మార్క్ పడకూడదు, అంటే మనం ఎక్కువ 5 liters వాటర్ అయితే కంపల్సరీ తాగండి. స్ట్రెచ్ మార్క్స్ అనేవి పడవన్నమాట, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.